హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ టీజీపీఎస్సీ 12345. ఏం లేదు, ఈ వీడియోలో నేను డైలీ అంటే మనం డైలీ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ అయినా కూడా మనం జాబ్ క్యాలెండర్ వేసేటువంటి ఎగ్జామ్స్కి మనం ఎలా ప్రిపేర్ కావాలో నేను చెప్తాను. అంటే ఏం లేదండి, మనం మార్నింగ్ ఒక 2 అవర్స్, ఈవినింగ్ ఒక 2.5 అవర్స్ మనం ఫిక్స్ చేసామనుకో, ఈజీగా మనం జాబ్ క్యాలెండర్ ఉన్నటువంటి ప్రతిదీ మనం ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు అండి. ఎలా అంటే మనం ఎవ్రీ సబ్జెక్ట్ మనం చదివాం. ఫస్ట్ ఎవ్రీ సబ్జెక్ట్ సిలబస్ అనేది మనకు కంప్లీట్ అయిపోయింది. మనకు తెలుసు సిలబస్ కంప్లీట్ అయినప్పుడు మనము ఒక 75% ఆఫ్ సిలబస్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి. అన్ని సబ్జెక్టులలో 75% అంటే మనం జస్ట్ మనకు ఉన్నటువంటి చేసేది ఏంటంటే రివిజన్ చేసుకోవాలి. రివిజన్ చేసుకొని అదేవిధంగా రివిజన్ చేసుకుంటూ మనం ఒక అప్డేటెడ్ వర్షన్స్ ఏముంటాయంటే కరెంట్ అఫైర్స్ ఉంటాయండి. కరెంట్ అఫైర్స్ ఒకటి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఒకటి, ఇవి రెండు కొంచెం అప్డేటెడ్ ఉంటాయి. నెక్స్ట్ కొన్ని యాజ్ పర్ సబ్జెక్టు పరంగా అప్డేటెడ్ వర్షన్స్ ఉంటాయి. ఇది ఎకానమీలో చూసుకుంటాంగా బడ్జెటు, సర్వే అట్లాంటివి. మనకి ఇప్పుడు బడ్జెట్ కూడా 2024 సరిపోతుందండి. బడ్జెట్ వచ్చేసి 2024 బడ్జెట్ చాలు. యాజ్ వెల్ సర్వే కూడా 2024 చాలండి. ఇది ఎకనామిక్కి సంబంధించి తీసుకోండి. నెక్స్ట్ తెలంగాణ మీరు ఆల్మోస్ట్ చదివారు, అది జస్ట్ రివిజన్ చేయండి. ఇండియన్ కూడా మీరు ఆల్రెడీ చదివారు, ఇండియన్ హిస్టరీ మూమెంట్ అన్నీ కూడా, ఇది కూడా రివిజన్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే మీకు మనము ఎర్లీ మార్నింగ్ 4 AM లేసే ఒక స్ట్రాటజీ ఉన్నదనుకో, 4 AMకి ఈజీగా 4 to 7 వరకు ఈజీగా చదువుకోవచ్చు. ఈవినింగ్ 8:30 to 10 వరకు తీసుకున్న గంటన్నర అవుతుందండి. ఇవి ఒక 2 అవర్స్, గంటన్నర అంటే 3-4 అవర్స్ అనేది మనం డైలీ వర్కౌట్ చేస్తే ఈజీగా జాబ్ క్యాలెండర్లో ఉన్నటువంటి జాబ్ అన్నింటినీ మనం గెయిన్ చేసుకోవచ్చు అని నా ఉద్దేశం. కాకపోతే ఒకటి మనం మెయిన్ థింగ్ ఏంటంటే చదివే టాపిక్ పాయింట్ టు పాయింట్ చదవండి. అంటే సపోజ్ ఐఎఫ్ఎస్ఆర్ ఉందండి రిపోర్టు. ఆ రిపోర్ట్లో విస్తీర్ణం పరంగా అత్యల్పంగా రాష్ట్రాలు అండ్ కేంద్రపాలిత ప్రాంతాలు అలాంటివి చూసుకోండి. నెక్స్ట్ నాసా అనేది వచ్చిందండి. సపోజ్ నాసా వచ్చిందండి. నాసా అనేది నిస్సార్ అనే ఉపగ్రహం వచ్చిందండి. సపోజ్ నిస్సార్ అనే ఉపగ్రహం వచ్చింది అనుకోండి. సపోజ్గా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి ఒకసారి. నిస్సార్ అనే ఉపగ్రహం వచ్చింది. నిస్సార్ అనేది నాసా ప్లస్ ఇస్రో, ఈ రెండు కూడా సంయుక్తంగా చేసినటువంటిది ఒక ప్రాజెక్ట్ అండి. సో మనం ఈ ప్రాజెక్ట్ని కొంచెం డీటెయిల్గా చదువుకున్నాం అనుకో, అట్లా ఈ విధంగా మనం 2024కి చాలా ఉన్నాయనే తేడా. సో ఏదో పైన చదువుతుంటే కుదరదు, మనం ఖచ్చితంగా చదవాల్సిందే. ఖచ్చితంగా పాయింట్ టు పాయింట్ అనేది ఖచ్చితంగా చదువుకోవాలి. చూసుకోండి. మీకు ఏమైనా డౌట్స్, ఏమైనా మెంటర్షిప్ కావాలనుకున్నా టీజీపీఎస్సీ 12345 అనే నా ఛానల్లో జాయిన్ కావండి. నేను కూడా కొద్దిగా స్కోర్ చేశాను గ్రూప్ 2, గ్రూప్ 3లో. కొద్దిగా హోప్ ఉంది, చూద్దాం. సరే అండి, బాయ్.